ప్రైజ్ మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు దైవాశిస్సులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు నన్ను దేవుని బిడ్డలారా ఈరోజు మరి చూస్తే అనేక రోగాలలో, అనేక జాతుల్లో, అనేక బాధల్లో మనుషులందరూ కూడా సతమతమైపోతున్నారు. భయంకరమైన వ్యాధుల చేత మనుషులు మరి కుతలమైపోతున్నారు. సభ్య సమాజంలో అనేక చిన్న పిల్లలకు కూడా భయంకరమైన వ్యాధుల చేత, డాక్టర్కి అంతుబట్టని రోగాల చేత బాధపడుతుంది. పుట్టిన నెత్తురు ముద్దకు కూడా ఒక వ్యాధి చేత, ఊహించని బాధ చేత, డాక్టర్కి అంతుపట్టిన రోగము చేత కృంగిపోతుంది, కృషించిపోతుంది. చాలా మందిలో మరి రోగం ఉన్నప్పటికీ మరి చాలా మంది వ్యవహారం ఎలాగ ఉంటుందంటే, ఈ బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక గర్వముతో నిండిన ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకురావాలి. ఈ వ్యాధుల చేత, దీర్ఘ వ్యాధుల చేత బాధపడుతూ ఉంటారు. అలా దేవుని దైవ సేవకుని మీద, దేవుని మీద తిరగబడుతూ ఉంటారు. సంఘముల మీద, దైవ జనుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఇవ్వండి, దీర్ఘ వ్యాధి చేత సతమతమైపోతూ ఉంటారు. అంటే ఈ వ్యాధి లక్షణాలలో ఉన్నవారు కొందరేమో తెలియకలాగా ఉంటే, కొందరు తెలిసి ఇవ్వండి, పాముతో ఆడకూడదు. దాన్ని ఏం చేయాలి? వెంటనే దాన్ని సంహరించాలి, కొట్టి చంపాలి. అలా కాకుండా దానితో నువ్వు చెతురాడావంటే అది తిరిగి నిన్ను కాల్చివేస్తుంది. అలాగనే ఈరోజు వ్యాధులతో, బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. కానీ సృష్టికర్త వద్దకి రాలేకపోతూ ఉన్నారు. దేవుని సేవకులంటే పులకనగా చూసే మనస్తత్వం. భయంకరమైన వ్యాధులు ఉంటాయి. వ్యాధులతో కలిగిన వారు కూడా దైవజనులంటే లెక్కలేకుండా, దేవుని సేవకులంటే భయమనేది లేకుండా, నరము లేని నెలక ఏ మాట మాట్లాడితే ఆ మాట చెప్పున పలుకుతారండి. నేను ప్రస్తుత కాలములో జరుగుతున్న ఆ పరిస్థితులను గుర్తించి దానికి సంబంధించిన ఒక గర్వంతో నిండుకున్న ఒక వ్యక్తిని మీ దృష్టికి తేవాలని ఈయన దేవుని మీద తిరగబాటు చేశాడు. తన దాసుని మీద, దైవ సేవకుని మీద కూడా కోలనాడాడు. ఎవరు ఈయన అంటే నయోమాను. ఈ నయోమాను ఎక్కడ ఉంటాడు? బైబిల్ గ్రంథములో 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయములో ఈ నయోమాను కనపడతాడు. అయితే ఇతని దగ్గరకి, ఇతనికి ఏంటి వ్యాధి? కుష్టి వ్యాధి, భయంకరమైన వ్యాధి. ఈయన పరాక్రమశాలి అయినప్పటికీ ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఈయన. అయితే
ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఒక చిన్నది తన భార్య దగ్గరకి పని మనిషిగా వచ్చింది. ఆమె ఇశ్రాయేలు ప్రాంతంలో, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గర కనుక వెళ్ళినట్లయితే ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన స్పష్టంగా నీ వ్యాధిని తొలగించి నిన్ను శుద్ధునిగా మార్చిద్ది. ఒకసారి అమ్మగారు మరి అయ్యగారికి తెచ్చి పంపించమంటే ఈ చిన్నది మొట్టమొదటిగా ఆ యొక్క నయోమానికి మరి తన భార్యకి సువార్త ప్రకటించిందండి. ఏమండి, భార్య చెప్పింది. భార్యకి ఇశ్రాయేలు ప్రజల్లో నుండి వచ్చిన ఆ చిన్న పిల్ల చెప్పింది. ఆ చిన్నదాని మాట వింది భార్య. వెంటనే పోయి భర్తకి చెప్పింది. భర్త కూడా ఏదో విన్నట్టు విన్నాడు కానీ మరి ప్రయాణము మరి చేసి ఆ చిన్నది చెప్పిన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరి ఎలీషా ఒక మాట సెలవిస్తాడు. ఏంటి ఆ మాట అంటే, యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు నువ్వు స్నానం చేయి, శుద్ధుడివైపోతావు. అప్పుడు దాకా ఈ సృష్టి వ్యాధి కలిగిన ఆ రోగానికి ఈ నయోమాను ఎంత ధనాన్ని, బంగారమును, వెండిని ఎంత మందికి ఇచ్చి ఉంటాడో, ఆ వ్యాధి తీసేయమని ఎంత వైద్యములో ఉన్న వారిని, వైద్యుడిని ఆచరించాడో. అని అంటే ఏమీ బరువు లేదు. గతంలో క్రీస్తుకి వెలపతూ ఉన్నప్పుడు ఏమండి, ఏదన్నా ఆ, మరి కలిగినదైనా సరే, ఏదన్నా చెయ్యాలి అని ఉంటే, ఏదన్నా పూజకి ఉన్నప్పుడు మరి గుంజులు దీముంటే గుంజులు దీసము, ఏమండి, రకరకాల నియమాలు, కఠోరమైన నియమాలు, నిష్టలతో యేసు ప్రభువుని ఎరగనప్పుడు మేము కూడా చేశాము. కానీ ఆ ఆ యొక్క దేవుడు ఆ యొక్క కోణములు చూసినప్పుడు ఆ యొక్క విశ్వాసంలో దేవుడు ఎలాగ ఉన్నాడంటే లంచగుండిగా ఉన్నట్లుగా ఆనాడు ఎరగలేదు. ఈనాడు మాకు అర్థమయ్యి మేము ఈనాడు అర్థమైన జీవం కలిగిన దేవుని దగ్గరికి రావటం జరిగింది. ఈనాడు అందరికీ, నా భారతదేశ ప్రజలందరికీ తెలియజేయటం ఏమనగా, ఈ నయోమాను లాంటి వ్యక్తులు ఈనాడు ఉన్నారు. ఎర్ర హృదయులు, రాధా మనోహర్ దాసు, దిక్కి బాబా, మరి ఒకరి లలిత కుమారు, కరుణాకర్ సుగుణ. ఈ నయోమాను యొక్క గర్భము వీధిలో మనకి కనిపించింది. ఈ నయోమాను ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునిగి తాగమన్నాడు. అంటే రోజు చేసే స్నానమే 7 సార్లు చేయమన్నాడు. శుద్ధుడివైతావు పొమ్మన్నాడు. ఏమండి, అంటాడు, నేను ఎంతో దూరం నుంచి వస్తే నీ చెయ్యి నా తల మీద ఉంచి ప్రార్థిస్తావేమో అని వస్తే అతనికి మనుషులు కూడా చూడకుండా కలిగిస్తావా? ఏమి ఈ యాంకారము మితిమిరిపోయి ఉన్నది అన్నట్లుగా రథం ఎక్కి సైనికుని తీసుకొని బయలుదేరుతాడు. అప్పుడప్పుడు మనకి సలహాలు చెప్పే వాళ్ళు కొందరు మంచి వాళ్ళు ఉంటారు, మరి కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. ఇక్కడ నయోమాను దగ్గర ఉన్న ఆ పనివాడు చాలా మంచి వ్యక్తి ఇలా ఉన్నాడు. అంటాడు, ఏమండి అయ్యగారు, సేవకుడు ప్రవర్త
ఏదన్నా కార్యం చేయమన్నాడా? కార్యం చేయమంటే తప్పకుండా చేయాలి కదా! అలా చేయమని చెప్పలేదుగా. ఏదన్నా పెద్ద బరువు ఒకటి కొట్టుకొని నువ్వు మొయ్యాలి, తల మీద పెట్టి మొయ్యాలి అంటే ఖచ్చితంగా మోస్తాంగా. అవునా? మరి అదేమి కాకుండా ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేగవటానికి ఏందండి నీకు రోగం అని ఆ పనివాడు సలహా చెబితే గుండె చతుక్కుమని నయోమానికి సరే దాన్నేమున్నదని చెప్పి మరి సరిదిద్దుకున్నాడు. ఈ రాధా మనోహర్ దాసు, బాకర లలిత కుమారు, కరుణాకర్ సుగుణాకి ఎన్ని నీతి పాఠాలు చెప్పినా, ఎన్ని రకాలైన దైవజనులు ఓ కొలదగా కౌంటర్లు ఇస్తున్నప్పటికీ మీరు సరిదిద్దుకోలేకపోతున్నారు. ఇక్కడ పనివాడు చెబితే నయోమాను సరిదిద్దుకోవటమే కాక ఇక అయోధ్యాను నదిలో 7 సార్లు మునిగి లేచినప్పుడు శుద్ధులైపోయాడు. ఈ నయోమాను లాగా చెప్పంగానే సరిదిద్దుకుంటే ఈ బోకర లలిత కుమార్ కావచ్చు, రాధా మనోహర్ దాసు కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, ఇంకా ఎందరైతే యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారో వారందరూ గనక ఆ యేసు మాట వింటే నయోమానికి పుష్టి మాత్రమే పోయింది, శుద్ధులైపోయాడు. మరి వీరి పేర్లు యేసు నామములో మారు ముడుచుకొని పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందితే, ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఈ కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసుతో పాటు మరి జిక్కి బాబా, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు వీరితో పాటు క్రీస్తు యేసుని ఎందరైతే పిలిపిస్తున్నారో వారందరూ కలిసి నా ప్రభువు వారిని నమ్ముకుంటే ఎందరి పేర్లు దేవగ్రంథమందు రాయబడునుగాక.